హాయ్ హలో ఫ్రెండ్స్, క్యాబేజ్తో మంచూరియా చేస్తున్నాను. కాకపోతే వెరైటీగా ఇవన్నీ క్యాబేజ్ వచ్చేసి గ్రేట్ చేసుకోవాలి. అది మన కొబ్బరి గీకే ఉంటుంది కదా, దాంతో గీకాను నేను. ఇందులో కొంచెం మీరు వాటర్ పిండుకుంటే బెటర్, ఇంకా పిండలేదు నేను. వాటర్ పిండి తీసుకోండి. క్యారెట్స్, యాక్చువల్లీ క్యారెట్స్ కూడా గ్రేట్ చేయాలి, కాకపోతే నేను ఫ్రోజన్ చేసుకుంటాను కాబట్టి నేను ఇలాగే వేస్తున్నాను. 3 పచ్చిమిరపకాయలు, కార్న్, స్పెషల్గా కార్న్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ డిష్లో చేయరు, నేను స్పెషల్గా యాడ్ చేస్తున్నాను. సిమ్లా మిర్చ్ 2, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, కావాల్సిన టమాటో సాస్, కావాల్సిన పదార్థాలు ఇవన్నీ తయారు చేయ విధానం. కొంచెం పిండేసాను క్యాబేజ్లో నుంచి, ఎందుకంటే పిండి కార్న్ఫ్లవర్ మైదా వేస్తే సెట్ అయిపోతుంది, కానీ ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ పిండి వేయాల్సి వస్తుంది మనకి. అందుకే నేను కొన్ని వాటర్ పిండి తీసేసాను కొద్దిగానే. దీంట్లో యాక్చువల్లీ క్యాబేజ్ క్యారెట్ వేస్తానండి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ తోడు 1 స్పూన్ అంతా మైదా తీసుకున్నానండి. అదేవిధంగా కార్న్ఫ్లవర్ కూడా ఒక పెద్ద స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ తీసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీ. దీనికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. కూడా వేసుకోండి కొంచెం. మీరు కావాలంటే ఒక ఉడికిచ్చిన ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బాగా పిసికి దీన్ని ఏం చేయాలంటే, మీరు ఫస్టే ఆయిల్ పెట్టుకోవాలి. మనము ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న సైజ్ చేసుకుంటే ఏంటంటే, మనం చేసే గ్రేవీ ఉంది కదా, ఇందులోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ పెద్దగా ఉన్నాయనుకోండి, అందులోకి వెళ్ళకపోతే టేస్ట్ బాగుండదు. అందుకని ఈ సైజ్ ఓకేనా. ఇంకోటి మీకు కావాలనుకుంటే, యాక్చువల్లీ ఇలానే బాల్స్లా ఉంటుంది, కావాలనుకుంటే మీరు ఇలా బుల్లెట్లా కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. 2 చూడండి, అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను చిన్న మంట మీదనే. ఈ సీజనల్ అని నేను కార్న్ యాడ్ చేశాను. నాకు తెలిసి ఎవరు యాడ్ చేయరు, బట్ నేను వెరైటీగా ఉంటుందని యాడ్ చేశాను. అది కూడా తినేదే కదండి కార్న్, అది హెల్తీయే కాబట్టి నేను ఇలా వెరైటీగా ట్రై చేస్తున్నాను. చేస్తాను అప్పుడే వేస్తే విరిగిపోతాయి, అందుకే కొంచెం మనకు తెలిసిపోతుంది క్రిస్పీ కాగానే. తీసుకోవాలి మెల్లగా. ఇది ముందు తయారు చేసి పెట్టుకొని కూడా మనకు అప్పుడప్పుడు గ్రేవీ చేసుకొని వేసుకోవచ్చు. తినే ముందు మంచూరియా బాల్స్, క్యాబేజ్ మంచూరియా బాల్స్ రెడీ అయ్యాయి కదా. ఇంకోటి ఇప్పుడు నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. సిమ్లా మిర్చ్, మెయిన్ గార్లిక్ అండి, వెల్లిపాయ, మిరపకాయ, పచ్చిమిర్చి, సాసెస్ అన్ని మీకు చూపించాను. కొంచెం కార్న్ఫ్లవర్, ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్లో డైల్యూట్ చేసి పెట్టాను. దీంట్లో ఇంకో మీకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి, లేకున్నా పర్వాలేదు. ఈ డిష్కి ఉంటే బాగుంటుంది, బట్ నా దగ్గర లేదు, నేను వేయట్లేను. మీరు ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని టాస్ చేసి మనం ప్యాన్ పెట్టాను. నేను పచ్చిమిరపకాయలు, ఆనియన్, సిమ్లా మిర్చి కూడా వేసేస్తాం. మనం ఒకటేసారి అయిపోతాయి. అలా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో వేస్తాను కదా. జస్ట్ ఉల్లిగడ్డలు తొందరగా మగ్గడానికి వేస్తున్నాను. నేను రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను, ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు మళ్ళీ సిమ్లా మిర్చి వేసాం కదండి. కొద్దిగా వేస్తున్నాను, నేను ఎక్కువ వేస్తాను. ఓకే, టేస్ట్ కావాలనుకుంటే మీరు మనం బాల్స్ చేస్తాం కదా, అందులోనే మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కావాలంటే ఇష్టంలో వేసి బాల్స్ చేసుకోవచ్చు. ఇందులో వెల్లిపాయ వేస్తాను నేను, అల్లం వెల్లిగడ్డ వేయట్లేదు నేను. ఇందులో కొంచెం సాస్ అండి, టమాటో సాస్, టమాటో కేచప్, స్వీట్ అండ్ హాట్ ఉంటుంది కదా, స్వీట్గా కారంగా ఉంటుంది, అది వేస్తున్నాను నేను. సోయా సాస్ కొంచెం బొగరుగా ఉంటుంది. మీ దగ్గర వెనిగర్ ఉంటే కొంచెం వెనిగర్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇవన్నీ టేస్ట్లు బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా షుగర్ అండి, టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి కొద్దిగా షుగర్ వేసాను నేను. ఉంటుంది ఇందులో బాల్స్ వేసేసి డ్రైగా చేసి పెట్టుకోవచ్చు, సరిపోతుంది. డ్రై మంచూరియా అవుతుంది. ఆయిల్ రిలీజ్ అవుతుందా, నేను మంచూరియా బాల్స్ వేసేస్తున్నాను, క్యాబేజ్ మంచూరియా బాల్స్, ఎందుకంటే ఆ సాసెస్ అన్నీ దీనికి పట్టాలి కదా. క్యాబేజ్ మంచూరియా రెడీ అయిపోయింది. దీనికి క్యాబేజ్ మంచూరియా రెడీ అయిందండి. యమ్మీ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. మనం హోటల్ వరకు కూడా వెళ్ళే అవసరం లేదు. మంచూరియా తినాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకు కూడా సర్వ్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. Thank you for watching.